అతిలోక సుందరి శ్రీదేవి తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. ఈ అందాల తార పుట్టినరోజు నేడు. ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అతను ఫిబ్రవరి 24, 2018న మరణించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఈ అందాల తార తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. తెలుగులో ఒకప్పుడు ఉన్న అగ్ర హీరోలందరితోనూ నటించింది శ్రీదేవి. అప్పట్లో శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని చాలా మంది హీరోలు అనుకున్నారు. అయితే ఓ నటుడు కూడా శ్రీదేవిని తానే పెళ్లి చేసుకోవాల్సిందని తెలిపారు. శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సింది నేనే అని ఆ నటుడు ఎవరో తెలుసా? శ్రీదేవితో పెళ్లి మిస్ చేసుకున్నట్లు ఎవరో కాదు, సీనియర్ నటుడు, నిర్మాత అయిన మురళీమోహన్. ఒకప్పుడు మురళీమోహన్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మురళీమోహన్ 350కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా, బిజినెస్ మ్యాన్గా ఎదిగారు. ప్రస్తుతం మురళీమోహన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కెరీర్ బిగినింగ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో శ్రీదేవి కూడా వరుస సినిమాలతో స్టార్గా రాణిస్తుంది. ఆ సమయంలో మురళీమోహన్ను చూసిన శ్రీదేవి తల్లి మురళీమోహన్ను అల్లుడిగా చేసుకోవాలనుకున్నారట. ఇదే విషయాన్ని శ్రీదేవికి కూడా చెప్పి ఒప్పించారట. అయితే ఆయనకు అప్పటికే పెళ్ళై 2 పిల్లలున్నారు. ఆ విషయం ఆమెకు తెలియక శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగారట. అయితే ఓసారి శ్రీదేవితో కలిసి మురళీమోహన్ ఇంటికి కూడా వచ్చారట. శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడగ్గా ఆయన షాక్ అయ్యారట. తనకు పెళ్ళై పిల్లలున్నారని కుదరదని చెప్పారంట మురళీమోహన్.